హలో ఎవ్రీవన్, ఈరోజు మనం మన దేశంలోనే వన్ ఆఫ్ ది టఫెస్ట్ ఎగ్జామ్ అయిన జేఈఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ గురించి తెలుసుకుందాం. వాట్ ఈజ్ ఐఐటి అండ్ ఎన్ఐటి, హౌ టు క్రాక్ ఎన్ఐటి అండ్ ఐఐటి. మన దేశంలో టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉన్నాయో ఇక్కడ చూద్దాం. ఐఐటి సీట్స్ 17,740 అండ్ ఎన్ఐటి సీట్స్ 24,229 అండ్ ఐఐటి సీట్స్ 8,546 కలిపి టోటల్ 50,515 సీట్స్. ఇవే కాకుండా జిఎఫ్టిఐఎస్ అంటే గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ 9,402 సీట్స్ కలిపి టోటల్ 59,917 సీట్స్ ఉన్నాయి. నియర్లీ దిస్ ఇయర్ 13.8 lakhs క్యాండిడేట్స్ రిజిస్టర్డ్ ఫర్ ది ఫస్ట్ సెషన్. ఎగ్జాంపుల్గా ఒక ఎన్ఐటి కాలేజ్లో సీట్స్ని ఎలా డివైడ్ చేస్తారో ఇక్కడ చూద్దాం. కేటగిరీ వైజ్ జనరల్ ఈడబ్ల్యూఎస్ 10%, ఓబీసీ ఎన్సీఎల్ 27%, ఎస్సీ 15%, ఎస్టీ 7.5%, పీడబ్ల్యూడి 5% ఉంటుంది. అయితే ఇందులో 50% హోమ్ స్టేట్ వాళ్ళకు ఉంటుంది, రిమైనింగ్ 50% అదర్ స్టేట్ వాళ్ళకు ఉంటుంది. అలాగే జనరల్గా వచ్చేసరికి 20% ఛాన్సెస్ ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఉంటుంది. జేఈఈ మెయిన్స్ ఇయర్ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ 2019 to 2024 మనం చూసినట్లయితే జనరల్ కేటగిరీ వాళ్ళకి 93.2362181% ఉంది. అలాగే ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 79.67578881% ఉంది. అలాగే ఎస్సీ క్యాండిడేట్ వాళ్ళకి 60.092318% కట్ అయింది. అలాగే ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకి 46.697584 కట్ అయింది. పీడబ్ల్యూడి క్యాండిడేట్ వాళ్ళకి 0.00187% ఉంది. కంపేర్ టు 2023, 2022, 2021తో పోల్చుకుంటే 2020లో కట్ ఆఫ్ మార్క్స్ పెరిగింది. అలాగే ఈ ఇయర్ 2025 ఎక్స్పెక్టెడ్ జేఈఈ మెయిన్స్ క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ పర్సంటేజ్ కేటగిరీ వైజ్ చూసినట్లయితే జనరల్ కేటగిరీ వాళ్ళకి 91 to 95 దాకా ఉండొచ్చు. అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకు 79 నుంచి 83% వరకు ఉండొచ్చు. అలాగే ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 77 నుంచి 81% దాకా ఉండొచ్చు. ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 58 నుంచి 62 వరకు కట్ ఆఫ్ ఉండొచ్చు. అలాగే ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 44 నుంచి 48% దాకా కట్ ఆఫ్ ఉండొచ్చు. జనరల్ పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళకి 0.00132 to 0.0023 వరకు ఉండొచ్చు. అండ్ నౌ కమింగ్ టు ద సబ్జెక్ట్ జేఈఈ మెయిన్స్ 2024 కాంప్రహెన్సివ్ పేపర్ అనాలిసిస్ సెషన్ 1 అండ్ సెషన్ 2. మ్యాథమెటిక్స్ ఓవరాల్ డిఫికల్టీ లెవెల్ చూస్తే సెషన్ 1 మోడరేట్ టు డిఫికల్టీ ఉంది. ద పేపర్ ఫ్యూచర్ లెంతీ క్యాల్కులేషన్స్ అండ్ రిక్వైర్డ్ ఏ స్ట్రాంగ్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అక్రాస్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ టాపిక్స్. అలాగే సెషన్ 2 మోడరేట్ ఉంది విత్ ఎంఫసిస్ ఆన్ క్యాల్కులస్ అండ్ ఆల్జీబ్రా, టాపిక్ వైజ్ అనాలిసిస్ అండ్ క్వశ్చన్ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ మనం టాపిక్ వైజ్ అనాలిసిస్ అండ్ క్వశ్చన్ డిస్ట్రిబ్యూషన్ చూసినట్లయితే క్యాలిక్యులస్ నుంచి 100 క్వశ్చన్స్ ఉండి హై వెయిటేజ్ ఉంది. అలాగే ఆల్జీబ్రా 90 క్వశ్చన్స్ ఉండి హై వెయిటేజ్ ఉంది. అండ్ కోఆర్డినేట్ జామెట్రీ 41 క్వశ్చన్స్ ఉండి హై వెయిటేజ్ ఉంది. అలాగే వెక్టార్స్ అండ్ 3D జామెట్రీ నుంచి 40 క్వశ్చన్స్ ఉండి హై వెయిటేజ్ ఉంది. ఇలా ట్రిగ్నోమెట్రీ, బైనామియల్ థియరం, ప్రాబబిలిటీ అండ్ డిటర్మినెంట్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చూసుకోవచ్చు. ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ క్లాస్ వైజ్ వెయిటేజ్ చూసుకుంటే సెషన్ 1లో చూస్తే ఈక్వల్ వెయిటేజ్ ఫ్రమ్ క్లాస్ 11th అండ్ క్లాస్ 12 టాపిక్స్. అలాగే సెషన్ 2లో హెవియర్ ఎంఫసిస్ ఆన్ క్లాస్ 12 ఎస్పెషల్లీ ఇన్ క్యాల్కులస్ అండ్ ఆల్జీబ్రా. ఈ ఇన్సైట్స్ చూసినట్లయితే క్యాల్కులస్ అండ్ ఆల్జీబ్రా అకౌంటెడ్ ఫర్ 67.5% ఆఫ్ ది మ్యాథమెటిక్స్ సెక్షన్ ఇన్ సెషన్ 2. టాపిక్స్ లైక్ కోఆర్డినేట్ జామెట్రీ అండ్ వెక్టర్ అండ్ 3D జామెట్రీ హెల్డ్ సిగ్నిఫికెంట్ ఇంపార్టెన్స్ in both sessions. Trigonometry, tough having fewer questions in session 2, remains a critical area often used in conjunction with other topics. And coming to the physics, overall difficulty చూసినట్లయితే సెషన్ 1లో మోడరేట్ ఉంది with questions evenly distributed across topics but with the greater weightage given to class 12th concepts. అంటే ఇక్కడ చూస్తే సెకండ్ ఇయర్ కాన్సెప్ట్స్ ఎక్కువ ఇచ్చినట్లు తెలుస్తుంది. అండ్ సెషన్ 2 dominated by electromagnetism and mechanics, both of which covered a large number of questions. ఇక్కడ చూస్తే ఎక్కువ ఎలక్ట్రోమాగ్నెటిజం అండ్ మెకానిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్లు వచ్చినట్టు తెలుస్తుంది. టాపిక్ వైజ్ అనాలిసిస్ అండ్ క్వశ్చన్ డిస్ట్రిబ్యూషన్ చూసినట్లయితే ఎలక్ట్రోమాగ్నెటిజం నుంచి 93 క్వశ్చన్స్ ఉండి హై వెయిటేజ్ ఉంది. అలాగే మెకానిక్స్ నుంచి 54 క్వశ్చన్స్ ఉండి మోడరేట్ ఉంది. అలాగే ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ నుంచి 41 క్వశ్చన్స్ ఉండి మోడరేట్ వెయిటేజ్ ఉంది. అలాగే మోడర్న్ ఫిజిక్స్ నుంచి చూసుకుంటే 33 క్వశ్చన్స్ ఉండి మోడరేట్ వెయిటేజ్ ఉంది. ఆప్టిక్స్ నుంచి 19 క్వశ్చన్స్ ఉండి లో వెయిటేజ్ ఉంది. అలాగే ఎస్హెచ్ఎం అండ్ వేవ్స్ చూసుకుంటే 10 క్వశ్చన్స్ ఉండి లో వెయిటేజ్ ఉంది. అండ్ గ్రావిటేషన్ చూసుకుంటే 14 క్వశ్చన్స్ ఉండి లో వెయిటేజ్ ఉంది. ఇక్కడ మళ్ళీ సెమీ కండక్టర్ అండ్ కమ్యూనికేషన్ చూసుకుంటే 23 క్వశ్చన్స్ ఉండి మోడరేట్ వెయిటేజ్ ఉంది. అలాగే యూనిట్స్ అండ్ డైమెన్షన్ ఎర్రర్ అనాలిసిస్ చూస్తే 13 క్వశ్చన్స్ ఉండి హై వెయిటేజ్ ఉంది. సో ఫిజిక్స్ 11th క్లాస్ అండ్ 12th క్లాస్ వైజ్ వెయిటేజ్ చూస్తే సెషన్ 1లో మోర్ ఫోకస్ ఆన్ క్లాస్ 12 ఎస్పెషల్లీ ఇన్ ఏరియాస్ లైక్ కరెంట్, ఎలక్ట్రిసిటీ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్
అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, ఈ మూడింటి మీద ఎక్కువ ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది. సెషన్ 2కి వచ్చేసరికి క్లాస్ 12 అగైన్ డామినేటెడ్ ఎస్పెషల్లీ ఇన్ ఎలక్ట్రోమాగ్నెటిజం అండ్ సెమీకండక్టర్స్. కీ ఇన్సైట్స్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రోమాగ్నెటిజం అలోన్ అకౌంటెడ్ ఫర్ 31% ఆఫ్ ది ఫిజిక్స్ సెక్షన్ ఇన్ సెషన్ 2. మెకానిక్స్ కవర్డ్ 18% ఆఫ్ ది ఫిజిక్స్ క్వశ్చన్స్, making it the second most critical topic. Modern physics and optics added a significant number of questions, contributing to 11% and 6.3% respectively. Next, chemistry కి వస్తే ఓవరాల్ డిఫికల్టీ లెవెల్ చూసినట్లయితే సెషన్ 1 మోడరేట్ టు ఈజీ విత్ ఏ బ్యాలెన్స్డ్ మిక్స్ ఆఫ్ ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ. 3 టాపిక్స్ని బ్యాలెన్స్ చేసినట్లు తెలుస్తుంది ఇక్కడ. అండ్ సెషన్ 2 చూస్తే ఆర్గానిక్ కెమిస్ట్రీ మీద ఎక్కువ డామినేట్ చేసినట్టుంది. అలాగే మేకింగ్ ఇట్ మస్ట్ ఫోకస్ ఏరియా ఫర్ ఆస్పిరెంట్స్. టాపిక్ వైజ్ అనాలిసిస్ అండ్ క్వశ్చన్ డిస్ట్రిబ్యూషన్ చూసినట్లయితే ఆర్గానిక్ నుంచి ఆరోమాటిక్ కాంపౌండ్స్ హై వెయిటేజ్ ఉండి 21 క్వశ్చన్స్ ఉంది. అలాగే జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి హై వెయిటేజ్ ఉండి 15 క్వశ్చన్స్ ఉంది. ఆల్డిహైడ్స్, కేటోన్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్ నుంచి హై వెయిటేజ్ ఉండి 23 క్వశ్చన్స్ ఉంది. ఇన్ఆర్గానిక్ నుంచి కెమికల్ బాండింగ్ చూసుకుంటే హై వెయిటేజ్ ఉండి 23 క్వశ్చన్స్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. కోఆర్డినేషన్స్ అండ్ కాంపౌండ్స్ మోడరేట్గా ఉండి 21 క్వశ్చన్స్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ చూసుకుంటే మోడరేట్ వెయిటేజ్ ఉండి 22 క్వశ్చన్స్ ఉన్నాయి. అలాగే ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి ఎలక్ట్రో కెమిస్ట్రీ లో వెయిటేజ్ ఉండి 16 క్వశ్చన్స్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. అటామిక్ స్ట్రక్చర్ నుంచి లో వెయిటేజ్ ఉండి 13 క్వశ్చన్స్ ఉన్నాయి. అలాగే థెర్మోడైనమిక్స్ నుంచి మోడరేట్ వెయిటేజ్ ఉండి 12 క్వశ్చన్స్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. 11th అండ్ 12th క్లాస్ వైజ్ వెయిటేజ్ చూసినట్లయితే సెషన్ 1 చూస్తే బ్యాలెన్స్డ్ డిస్ట్రిబ్యూషన్ బిట్వీన్ క్లాస్ 11th అండ్ 12th టాపిక్స్, అంటే ఈక్వల్గా ఉన్నట్లు తెలుస్తుంది. అండ్ సెషన్ 2 చూస్తే మోర్ ఫోకస్ ఆన్ 12th క్లాస్ ఎస్పెషల్లీ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. సెకండ్ ఇయర్ చాప్టర్స్ నుంచి ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. కీ ఇన్సైట్స్ చూసుకున్నట్లయితే ఆర్గానిక్ కెమిస్ట్రీ అకౌంటెడ్ ఫర్ 36% ఆఫ్ ది కెమిస్ట్రీ క్వశ్చన్స్ ఇన్ సెషన్ 2. సెషన్ 2 నుంచి 36% ఆఫ్ క్వశ్చన్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచే ఉన్నాయి. అలాగే మేకింగ్ ఇట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ కవర్డ్ 40% ఆఫ్ ది క్వశ్చన్స్ ఇన్ సెషన్ 2 విత్ పర్టికులర్ అటెన్షన్ టు కెమికల్ బాండింగ్ అండ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్. అండ్ నెక్స్ట్ 40% చూసుకుంటే ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచే ఉంది. అలాగే ఫిజికల్ కెమిస్ట్రీ కంట్రిబ్యూటెడ్ 24%, ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ థెర్మోడైనమిక్స్. ఓవరాల్ కీ టేక్ అవేస్ 2019 నుంచి 2024 వరకు సబ్జెక్ట్ వైజ్ చూసుకుంటే మ్యాథమెటిక్స్లో కాన్స్టెంట్లీ ద మోస్ట్ డిఫికల్ట్ సబ్జెక్ట్ విత్ ఎక్స్టెన్సివ్ calculations and a focus on algebra, calculus and coordinate geometry. అలాగే ఫిజిక్స్ చూసుకుంటే కంపేర్డ్ టు మ్యాథమెటిక్స్ ఇట్ ఈస్ ఈజీ with formula based numericals and balanced coverage of topics like mechanics and thermodynamics and electromagnetism. Chemistry often the easiest subject, focusing on NCERT based questions in organic and inorganic and physical chemistry. మెయిన్గా కెమిస్ట్రీకి వచ్చేసరికి ఎన్సీఆర్టీ బేస్డ్ క్వశ్చన్స్ మీద ఫోకస్ చేసుకోవాలి. స్టడీ స్ట్రాటజీ చూసుకుంటే మ్యాథమెటిక్స్లో ఆల్జీబ్రా అండ్ క్యాల్కులస్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. ఫోకస్ ఆన్ ఫార్ములా బేస్డ్ అండ్ హై వెయిటేజ్ టాపిక్స్ ఇన్ ఫిజిక్స్ లైక్ మెకానిక్స్ అండ్ ఆప్టిక్స్. యూజ్ ఎన్సీఆర్టీ ఫర్ మాస్టరింగ్ కెమిస్ట్రీ ఎస్పెషల్లీ ఫర్ ఇన్ఆర్గానిక్ అండ్ ఆర్గానిక్ సెక్షన్స్. ఇంతకుముందు మనం చెప్పినట్లుగానే ఎన్సీఆర్టీ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. అండ్ నౌ వీఆర్ కమింగ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. జేఈఈ మెయిన్స్లో 120 అండ్ అబోవ్ మార్క్స్ తెచ్చుకోవాలంటే ఏ చాప్టర్స్ ముందు చదవాలి అండ్ ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అనేది మనం ఇక్కడ చూడొచ్చు. అయితే 2024 సెషన్ 1 అండ్ సెషన్ 2 నుంచి ఆల్ ఎగ్జామ్ షిఫ్ట్స్ చూస్తే ఈచ్ సబ్జెక్ట్ నుండి టోటల్ 600 మోడల్స్ ఉన్నాయి. ఈ 600 మోడల్స్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే చాలు. అండ్ ఇక్కడ ఈజీ చాప్టర్ వైజ్ ఆర్డర్లో క్రియేట్ చేశాను. సో మీరు ఈ ఫస్ట్ 10 చాప్టర్స్ పర్ఫెక్ట్గా పీవైక్యూ క్వశ్చన్స్ నేర్చుకున్న 40 మార్క్స్ అండ్ అబోవ్ తెచ్చుకోవచ్చు. అండ్ వీటితో పాటు రిమైనింగ్ చాప్టర్స్ కూడా నేర్చుకుంటే ఇంకా మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫిజిక్స్లో కూడా ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అనేది క్లియర్గా ఉంది ఇక్కడ. ఇందులో కూడా మీరు 600 మోడల్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే చాలు. అండ్ ఇక్కడ కూడా ఈజీ చాప్టర్ వైజ్ ఆర్డర్లో క్రియేట్ చేశాను. సో మీరు ఫస్ట్ 10 చాప్టర్స్ పర్ఫెక్ట్గా పీవైక్యూ క్వశ్చన్స్ నేర్చుకున్న 40 మార్క్స్ అండ్ అబోవ్ తెచ్చుకోవచ్చు. అండ్ వీటితో పాటు రిమైనింగ్ చాప్టర్స్ నేర్చుకుంటే చాలా మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కెమిస్ట్రీలో కూడా ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అనేది క్లియర్గా ఉంది. ఇందులో కూడా మీరు 600 మోడల్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే చాలు. అండ్ ఇక్కడ కూడా ఈజీ చాప్టర్ వైజ్ ఆర్డర్లో క్రియేట్ చేశాను. సో మీరు ఫస్ట్ 10 చాప్టర్స్ పర్ఫెక్ట్గా పీవైక్యూ క్వశ్చన్స్ నేర్చుకున్న 40 మార్క్స్ అండ్ అబోవ్ తెచ్చుకోవచ్చు. అండ్ వీటితో పాటు రిమైనింగ్ చాప్టర్స్ కూడా నేర్చుకుంటే ఇంకా మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. సో ఇదంతా మీరు ఎప్పుడు చేయాలంటే
పర్ఫెక్ట్గా క్లాసెస్ విని ఆఫ్టర్ రివిజన్ మీరు ఇది ప్రిపేర్ అయితే చాలా బెనిఫిట్ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. శ్రీ సాయి ఫ్యాక్ట్స్.